పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని ఓసీపీ 5 సమీపంలోని ఫిల్టర్ బెడ్ ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి సి&ఎండి బలరాం నాయక్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. సింగరేణి అధికారులు 500 మొక్కలను స్వయంగా నాటిన సిఎండి బలరాం నాయక్, సింగరేణి వ్యాప్తంగా 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1900 మొక్కలను స్వయంగా నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు ఎంతగానో దోహదపడతాయి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోంది. బలరాం నాయక్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి, మంచి వాతావరణానికి, మంచి వర్షాలు పడడానికి, స్వచ్ఛమైన గాలికి, పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ, ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాదాపుగా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్స్తే ఇక్కడ దాదాపు మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాదాపు బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు, అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజ్జీవం కావాలని, ఇక్కడ పచ్చదనం ఉండాలని, అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ ఒక సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. థ్యాంక్స్.